హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యము, అంత్య దినములలో నా ఆత్మను అందరిపై కుమ్మరిస్తాను అంటున్నారు. అంత్య దినములు అంటే ఆఖరి దినములలో, అంటే యుగాంతపు ఆఖరి దినములలో నా ఆత్మను మీ అందరికీ చెప్తున్నారు. చూద్దాం. మనము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదువుకుందాం. వీరు అనుకొనిచున్నట్లు వీరు మద్యపానము చేయలేదు. ఇప్పుడు ఉదయం 9 గంటల సమయమే కదా. యావేలు ప్రవక్త చెప్పినట్లు అంత్య దినములయందు ఇట్లు జరుగును. దేవుడు చెప్పుచున్నాడు, మానవులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యువకులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కనెదరు. అవును, ఆ రోజులలో నా దాసుల మీదను దాసురాండ్ల మీదను నేను నా ఆత్మను కుమ్మరించేదను. కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందును అద్భుతములను, క్రింది భూమిపై ఆశ్చర్య కార్యములను, రక్తమును, అగ్నిని, దట్టమైన పొగను చూపెదను అని ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. అంత్య దినములలో యేసుక్రీస్తు ఏం చేస్తున్నారంటే, యావేలు గ్రంథంలో మనం చూసినట్లయితే ఇదే వాక్యం ఉంటుంది. అంత్య దినములలో నా ఆత్మను అందరిపైన, మానవులందరిపైన కుమ్మరిస్తాను అంటున్నారు. అయితే మానవులందరిపైన అంటే జ్ఞాన స్నానం తీసుకున్నా తీసుకోకపోయినా అంత్యము దినముల్లో అందరి మీద, మానవులందరి మీద కుమ్మరిస్తాను అంటున్నారు క్రీస్తు ప్రభు. అయితే ఎలా అంటేనంట, నా ఆత్మ, మీ కుమారులు కుమార్తెలు అందరూ కూడా ప్రవచిస్తారు అంట. అప్పుడు మానవులందరి మీద అని చెప్తున్నారండి, ఒక్కరి మీద అని చెప్పట్లేదు. అంత్య దినముల్లో అంటే యుగాంతపు అంత్య దినములలో మనము మానవులందరి మీద అప్పుడు ఆత్మను కురిపించినప్పుడు వారు ఏం చేస్తారంటేనంట, కుమారులు కుమార్తెలు అందరూ కూడా ప్రవచిస్తారు అంట. యువకులకు దర్శనాలు కలుగుతాయి అంట. వృద్ధులు కలలు కంటారు అంట. అప్పుడు దేవుని సేవ చేస్తున్న దాసురాళ్ళందరిపైన, దాసులపైన ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. అయితే ఈ అంత్య దినములలో దేవుని ఆత్మ కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మానవులందరిపై అంత్యదినముల్లో నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నారు. ఈ ఆత్మను స్వీకరించిన అన్యులే కానీ ఇతరులు కానీ అందరూ కూడా ఏం చేస్తారు అంటే, మనము అదే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మనకు చదివినట్టయితే 44వ వచనం నుంచి మనం చూద్దాము. అన్యులకు పవిత్రాత్మ వరమును వసగుట. అంత్య దినములలో అన్యులందరిపైన దేవుడు పవిత్రాత్మను కుమ్మరిస్తాడు. పేతురు ఇంకనూ మాట్లాడుచుండగా ఆ సందేశమును ఆలకించుచున్న వారందరిపై పవిత్రాత్మ దిగివచ్చెను. పేతురుతో యుప్పే నుండి వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు అన్యులపై కూడా దేవుడు తన వరమైన పవిత్రాత్మను కుమ్మరించుట చూచి ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఏలయన ఈ అన్యులను క్రొత్త భాషలో మాట్లాడుచు దేవుని స్తుతించుటను వారు చూచిరి. కానీ పేతురు ఇప్పుడు మనవలేనే పవిత్రాత్మను పొందిన వీరు నీటితో జ్ఞాన స్నానమును పుచ్చుకొనుటను ఎవరైనాను వాదింపగలరా? ప్రియ సహోదరి సహోదరుడా, అంత్య దినముల్లో దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. అప్పుడు కానీ యుక్త నుండి వచ్చిన సున్నతి పొందిన వారు, అంటే జ్ఞాన స్నానం పొందిన వారితో జ్ఞాన స్నానం పొందని వారు కూడా అక్కడికి వచ్చారు. అప్పుడు అన్యులపై కూడా దేవుడు ఏం చేశారంటే, జ్ఞాన స్నానం పొందని వారిపై కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించాడు. అప్పుడు కుమ్మరించినప్పుడు ఈ పవిత్రాత్మ ఏలైన అన్యులు కూడా దేవుని ఆత్మ రాగానే కొత్త భాషలో మాట్లాడటం మొదలుపెట్టారు.
క్రొత్త భాషలో మాట్లాడటం మొదలుపెట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క ఆత్మ ప్రేరణ వల్ల మేము జ్ఞాన స్నానం తీసుకుంటాము అని వారు జ్ఞాన స్నానమును తీసుకునుట చూస్తున్నాము. ప్రియా సహోదరి సహోదరుడా, ఇక అంత్య దినముల్లో ఎవరు కూడా అన్యులు అనే వాళ్ళు ఎవరు ఉండరు. మిగిలిపోయి ఉన్న అన్యుల మీద కూడా దేవుడు తన ఆత్మను కుమ్మరించి వారిచే జ్ఞాన స్నానం తీపించుకొని వారందరూ కూడా దేవుని బిడ్డలుగా మారే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అందుకే అంత్య దినముల వరకు వెయిట్ చేస్తున్నారు. ఈ జ్ఞాన స్నానం పొందని అన్యుల బిడ్డల కొరకు దేవుడు అంత్య దినం వరకు ఆగి వారిపై అంత్య దినములలో తన ఆత్మను కుమ్మరించి వారిని కూడా జ్ఞాన స్నానము తీసుకునేలాగా మార్చివేస్తున్నారు. ఆ యొక్క పవిత్రాత్మ ప్రేరణ వల్ల వారందరూ కూడా జ్ఞాన స్నానము పుచ్చుకొనుట ఎవరైనా వాదింపగలరా అని అడుగుతున్నారు. ఇంకప్పుడు వాదింపేవారు ఎవరూ లేరు. అందరూ క్రైస్తవులై ఉంటారు, అందరూ ఏ దేవుని బిడ్డలై ఉంటారు. కాబట్టి ఇంకా వాదించగలిగే వారు ఎవరూ లేరని ఈ యొక్క యావేలు గ్రంథము మరి అపోస్తుల కార్యాలు మనకు తెలియజేస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, అంత్య దినములలో ముఖ్యంగా అందరిపై దేవుని ఆత్మ కుమ్మరిస్తాను అని చెప్పుచున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, అప్పుడు మీ కుమార్తెలు కుమారులు ప్రవచిస్తారు అంట, వృద్ధులు కలలు కంటారు అంట, యవ్వనస్తులకి దర్శనాలు వస్తాయంట. ఇక అందరూ కూడా ప్రవక్తలే ప్రవచించే ప్రవక్తలైపోతారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఆమేన్.